ఇక ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఈ నెల 10న పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లుగా ఆయుష్ వైద్యులు చంద్రశేఖర్ తెలిపారు. ఇక రాయన మీడియాతో మాట్లాడారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఆయుష్ డే, వరల్డ్ హోమియోపతి డే నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఉదయం 7:30 గంటలకు యోగా కార్యక్రమం ఉంటుందన్నారు. ఉదయం 10:30 గంటలకు హమాలీవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత ఆయుష్ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఈ 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ 6 రోజుల హెల్త్ వీక్ ఏదైతే 6th ఏప్రిల్ నుంచి 11th ఏప్రిల్ వరకు జరిగేటటువంటి ఈ 6 రోజుల హెల్త్ వీక్లో భాగంగా ఆయుష్ డేని మరియు వరల్డ్ హోమియోపతి డేని నిర్వహించుకోవడం జరుగుతున్నది, సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతున్నది. అయితే ఇందులో భాగంగా రేపు అనగా 10/4/2026 శుక్రవారం రోజున పొద్దున యోగా సెషన్ని పెద్ద మొత్తంలో మన లోకల్ స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో పొద్దున 6:30 నుంచి 7:30 వరకు మన యోగా సెషన్ని మా యోగా ఇన్స్ట్రక్టర్ల ద్వారా నిర్వహించడం జరుగుతున్నది. మన శరీరంలో ఉండేటటువంటి ఈ అంతఃస్రావ వ్యవస్థ, ఎండోక్రైన్ సిస్టమ్ అంటాం, దాంట్లో అనేక గ్లాండ్స్ ఉంటాయి, గ్రంథులు ఉంటాయి. ఆ గ్రంథులు విడుదల చేసేటటువంటి, ఉత్పత్తి చేసేటటువంటి హార్మోన్ కానివ్వండి, ఎంజైమ్స్ కానివ్వండి, వాటి యొక్క సమతుల్యత లోపించి ఈరోజు మనం అనేకమైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులకి గురవడం జరుగుతున్నది. దీన్ని ఉద్దేశించుకొనే ఈరోజు యోగా అన్నది మన భారతదేశంలో ప్రతి చోట యోగా నిర్వహించడం జరుగుతున్నది. ఇది మన ద్వారానే మన మిగతా ప్రపంచ దేశాలన్నీ కూడా యోగాని కంటిన్యూ చేస్తూ వారి ఆరోగ్యాల్ని కాపాడుకుంటున్నారు. కాబట్టి ఈ యోగా సెషన్ని స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో పొద్దున 6:30 నుంచి 7:30 1 అవర్ వరకు మనం యోగా సెషన్ నిర్వహించుకోవడం జరుగుతున్నది. దీంట్లో లోకల్ పట్టణ ప్రజలు మరి పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా వచ్చి ఈ యోగా సెషన్లో పాల్గొని జయప్రదం చేయగలరు.